హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. అందరికీ శుభోదయం. ఐపీఎల్ 2024 ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ 9th నుంచి 15th వరకు, అంటే చాలా గ్యాప్ వచ్చింది మధ్యలో మ్యాచ్కి అయితే. అండ్ ఈ గ్యాప్లో ఒక మార్పు అయితే రెండు టీమ్స్లో ఉండబోతుంది దాదాపుగా. అది చూసే ముందైతే ఈ మ్యాచ్ గెలిచిన వారికి ఒక బిగ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఒకవేళ ఆర్సీబీ ఓడిపోతే మాత్రం చాలా దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ మ్యాచ్ కోసం సీరియస్గా చూసేవారు, వెయిట్ చేసేవారు అంతా వీడియోని ఒక లైక్ చేయండి, ఇంట్రెస్ట్గా ఎదురు చూసేవారు. అండ్ ఈ మ్యాచ్లో మీ ఫేవరెట్ టీం ఏది ఉండబోతుంది, అందులో ఏ ప్లేయర్ మార్చాలి అనేది కామెంట్ చేయండి. మీ ఒపీనియన్స్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి, మీకు తెలుసు. ప్రతిరోజు వీడియోను ఇంతలా ఎంకరేజ్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇద్దరు కూడా ఒక మార్పు చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. ఆర్సీబీకి అయితే ఖచ్చితంగా ఒక మార్పు ఉండబోతుంది. విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో ఆడుతున్న T20 స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఇంజూరీ అయ్యాడు. అండ్ అతడి ప్లేస్లో ఇంకొకరిని తీసుకోబోతున్నారు. ఆ తీసుకోబోయేది కూడా గ్రీన్ అవుతాడు నాకు తెలిసి. సో గ్రీన్ తీసుకుంటారు. అతడు ఒక బ్యాట్స్మెన్ అండ్ బిగ్ హిటర్ అండ్ ఒక బౌలర్ కూడా. ఈ విధంగా అయితే ఇందులో మార్పు ఉంటుంది. అండ్ ఆర్సీబీ అయితే ఇప్పటికే చాలా మ్యాచ్లు 6 మ్యాచెస్లో ఒకటే గెలిచింది. అండ్ మినిమం ఐపీఎల్లో ప్లే ఆఫ్ వెళ్ళాలంటే 8 మ్యాచ్లు గెలవాలి. సో వీళ్ళు ఇది కూడా ఓడిపోయినట్లయితే దాదాపు ఈ ఇయర్ చాలా త్వరగా బయటికి వెళ్ళిపోయిన టీమ్గా ఆర్సీబీ అయితే ఉంటుంది. ఇప్పటికే వాళ్ళు బాటంలో ఉన్నారు టేబుల్. దీనికి ప్రధాన కారణం వీళ్ళ బౌలర్స్ అని చెప్పొచ్చు. అండ్ బ్యాట్స్మెన్ ఎంత స్కోర్ చేసినా వాళ్ళు ఏమాత్రం డిపెండ్ చేసుకోవట్లేదు. వెరైటీ లేదు. హర్షల్ పటేల్ అండ్ యుజ్వేంద్ర చహల్ లాంటి మంచి బౌలర్స్ని వీళ్ళు విడిచిపెట్టారు. ప్రత్యర్థి టీంలు అయితే వీళ్ళ బౌలర్స్ని ఆటాడుకుంటున్నారు. సో మొత్తానికైతే ఒకవేళ టాస్ గెలిస్తే ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్లయితే అది వాళ్ళకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకు టార్గెట్ తెలియక మెల్లిగా ఆడడమో లేకుంటే 190, 200కు 12 ఫిక్స్ అయిపోవడమో చేస్తున్నారు. ఒకవేళ టాస్ గెలిచి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్కి వస్తే కనుక వాళ్ళ టార్గెట్ చూస్తూ వీళ్ళు చేసే బ్యాట్స్మెన్ అయితే ఆర్సీబీలో ఉన్నారు. సో టార్గెట్ తెలియకపోవడం వల్ల వాళ్ళు సరైన టోటల్ సెట్ చేయలేకపోతున్నారు. అండ్ ఇంకొక బిగ్ చేంజ్ మీరు చూడబోయేది ఏంటంటే ఆర్సీబీ ప్రకటించినటువంటి ప్లాన్ ప్రకారం మొదటి 5 ఓవర్లలో చెలరేగే ప్లాన్ అయితే వాళ్ళు ఖచ్చితంగా అమలు చేయబోతున్నారు. ఫాఫ్ డు ప్లెసిస్ మాట్లాడుతూ అదే చెప్పాడు. ఏంటంటే పవర్ ప్లేలోనే దాదాపు మొదటి 5 ఓవర్స్లో ఎక్కువ రన్స్ చేయాలని టార్గెట్గా వాళ్ళు పెట్టుకుంటున్నట్లు నెక్స్ట్ మ్యాచ్కి అయితే చెప్పాడు. సో దీంట్లో ఒక బిగ్ చేంజ్ చేయబోతున్నారు. ఓపెనింగ్గా ఫాఫ్ డు ప్లెసిస్ అండ్ విల్ జాక్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సన్ రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో. విల్ జాక్స్ అంటే మీకు తెలుసు, ఒక భీకర హిట్టర్. సో ఇతడు ఒక మంచి బ్యాట్స్మెన్. అండ్ ఇతడు మరియు అదేవిధంగా ఫాఫ్ డు ప్లెసిస్ ఇద్దరు కూడా ఓపెనర్గా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ విల్ జాక్స్ యొక్క పని ఒకటే ఉంటుంది, హిట్టింగ్ చేయడమే. సో పవర్ ప్లేలోనే ఒక 6 ఓవర్లోనే 100 కొట్టేస్తున్నారు. ఈసారి ట్రెండ్ ఏంటంటే ఇదే. అక్కడే 100 రన్స్ కొట్టిన తర్వాత 15 ఓవర్స్లో ఆడుతూ పాడుతూ 120 కొట్టిన 200 దాటిపోతున్నాయి. సో 180, 190 టార్గెట్స్ను కూడా చేజ్ చేస్తున్నారు. సో ఈ ఫార్ములా ప్రకారం ఆర్సీబీ అయితే బ్యాటింగ్లో ఈ మార్పులు చేయబోతున్నారు. అండ్ స్టార్టింగ్లో విరుచుకుపడబోతున్నారు. అండ్ అలాంటి టైంలో భువనేశ్వర్ కుమార్తో పాటు మళ్ళీ ప్యాట్ కమిన్స్ ఓపెన్ చేయక బౌలింగ్ అయితే తప్పదు. భువనేశ్వర్ కుమార్కి స్వింగ్ దొరికితే చెలరేగుతాడు. ఒకవేళ దొరకపోయినట్లయితే ప్యాట్ కమిన్స్ పేస్ వేరియేషన్స్తోనే వీళ్ళని కంట్రోల్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో మొత్తానికైతే వీళ్ళ బ్యాటింగ్ చాలా బలంగానే ఉంది. కానీ ఎంత స్కోర్ సెట్ చేయాలో చేయలేకపోతున్నారు. వీళ్ళు సెట్ చేసిన స్కోర్ని బౌలర్స్ డిపెండ్ చేయలేకపోతున్నారు. పటిదార్ అండ్ దినేష్ కార్తిక్ ఇద్దరు ఫామ్లోకి రావడం వీళ్ళకు చాలా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. పటిదార్ కూడా ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు. దినేష్ కళ్ళు చెదిరే ఇన్నింగ్స్ ఆడాడు దినేష్ కార్తిక్. అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఒకటే వీళ్ళకు ఉన్నటువంటి మైనస్. బ్యాటింగ్ అయితే ఎలాంటి మైనస్ లేదు. విరాట్ కోహ్లీ కూడా ఆడుతున్నాడు, ఫాఫ్ డు ప్లెసిస్ కూడా ఆడుతున్నాడు. అండ్ ఎస్ఆర్హెచ్ విషయానికి వచ్చినట్లయితే రాహుల్ త్రిపాఠిని ఇంపాక్ట్ ప్లేయర్గా దించారు. ఎందుకంటే మనకు వికెట్స్ టగటగ పడిపోయాయి. సో ఎక్కడ అలౌట్ అవుతారనే దాంట్లో బౌలర్ని కూడా పక్కన పెట్టి రాహుల్ త్రిపాఠిని దించారు. సో అతడైతే ఇంపాక్ట్ ప్లేయర్గా ఫెయిల్ అయ్యాడు. ఫీల్డింగ్లో క్యాచ్ మిస్ చేశాడు. అండ్ మనకు నెట్ ప్రాక్టీస్లో చూసినట్లయితే వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోస్లో ఫస్ట్ టైం అన్మోల్ ప్రీత్ సింగ్ చాలా భీకరంగా ప్రాక్టీస్ చేస్తూ అయితే కనిపించాడు. సో అన్మోల్ ప్రీత్ సింగ్ మీకు తెలుసు, ఒక మంచి హిట్టర్. అన్మోల్ ప్రీత్ సింగ్ పోయిన సీజన్లో ఆడాడు. కొన్ని బంతులను ఎలా హిట్టింగ్ చేశాడో మీరు చూశారు.
సో అన్మోల్ ప్రీత్ సింగ్కి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అని చెప్పి కూడా ఒక డౌట్ అయితే వస్తుంది. ఎందుకంటే పవర్ ప్లేలోనే ట్రావిస్ హెడ్ అండ్ అదేవిధంగా అభిషేక్ శర్మ ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్, ఇద్దరు బరిలోకి దిగడం వల్ల అక్కడ బాల్ స్వింగ్ అయినట్లయితే ఒక మంచి బ్యాట్స్మెన్ అతి త్వరగా అక్కడ అవుట్ కావాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. సో ఈ రకంగా చూసుకున్న అన్మోల్ ప్రీత్ సింగ్ని ఓపెనర్గా ట్రావిస్ హెడ్తో పంపించి ఫస్ట్ డౌన్లో కనుక అభిషేక్ శర్మ వచ్చినట్లయితే ఫెంటాస్టిక్గా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ డౌన్లో వచ్చిన ఏడెన్ మార్కరమ్ ఇంతకుముందు మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. సో ఏడెన్ మార్కరమ్ కాస్త కిందికి పంపించి అండ్ అభిషేక్ శర్మ ఎలాగూ ఓపెనరే, ఆ స్వింగ్ బౌలింగ్ ఆడడం ఇదంతా అతనికి ప్రాక్టీస్ ఉంటుంది. కాబట్టి అన్మోల్ ప్రీత్ సింగ్ ప్లస్ ట్రావిస్ హెడ్ ఇద్దరు ఓపెనర్గా వచ్చినట్లయితే రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్లో బౌలర్ సెట్ కాకుండా ఉంటారు. అండ్ మనం చూసినట్లయితే T20లో కొత్త బౌలర్స్కి బ్యాట్స్మెన్స్కి అవకాశాలు దక్కినప్పుడే వాళ్ళైతే చెలరేగుతున్నారు. మనం చూసాం మయాంక్ యాదవ్ అండ్ అదేవిధంగా నిన్నటి మ్యాచ్లో హర్షద్ అని ఒక కొత్త బ్యాట్స్మెన్ కమ్ బౌలర్. సో ఈ విధంగా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినప్పుడే వాళ్ళ టాలెంట్ అయితే బయటకు వస్తుంది. అన్మోల్ ప్రీత్ సింగ్ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనర్గా వచ్చి అభిషేక్ శర్మ వన్ డౌన్లో వచ్చి ఏడెన్ మార్కరమ్, నితీష్ రెడ్డి అండ్ ఈ విధంగా హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాద్ అహ్మద్ ఇది ఒక చాలా మంచి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అని చెప్పొచ్చు. సో ఎలాగూ ఈసారి సన్ రైజ్ హైదరాబాద్ ఫ్యాన్ బేస్ కూడా చాలా పెరుగుతుంది. ఎందుకంటే వీళ్ళ మ్యాచెస్ని ఆన్లైన్లో చూడడం అండ్ టీవీలో చూడడం వ్యూవర్షిప్ అయితే చాలా ఎక్కువ పెరుగుతుంది. దేనికంటే బ్యాటింగ్ లైనప్లో ఎక్సైట్మెంట్ ఉంది. ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ హిట్టింగ్ చేస్తున్నాడు. చాలా వరల్డ్ రికార్డ్ స్కోర్ అయితే కొట్టారు వీరు, ఐపీఎల్లో హైయెస్ట్ స్కోర్ కొట్టారు. సో మొత్తానికి బ్యాటింగ్ ఎక్సైటింగ్గా ఉంది సన్ రైజ్ హైదరాబాద్. పోయిన మ్యాచ్లో అంత త్వరగా వికెట్స్ పడిపోయినా కూడా నితీష్ కుమార్ రెడ్డి చెలరేగాడు. సో ఈ విధంగా అన్మోల్ ప్రీత్ సింగ్ ఎంట్రీ ఇచ్చినట్లయితే అతని మీద ఎలాంటి ప్రెషర్ ఉండదు. ఎలాగో యంగ్ బ్యాట్స్మెనే కాబట్టి మనకు విల్ జాక్స్ను వాళ్ళు ఎలాగైతే ప్రయోగించబోతున్నారో ఓన్లీ హిట్టింగ్ టార్గెట్గా, అన్మోల్ ప్రీత్ సింగ్ కూడా ఇక్కడ ఓన్లీ హిట్టింగ్ టార్గెట్. వికెట్ పడినా పడకపోయినా ఓన్లీ హిట్టింగ్ చేయడమే టార్గెట్గా పంపిస్తే చాలా బాగుంటుంది. అండ్ ఆ తర్వాత ఏడెన్ మార్కరమ్ కాస్త మెల్లిగా ఆడుకునే అవకాశాలు కూడా ఉంటాయి ఒకవేళ వికెట్స్ పడినట్లయితే. నితీష్ కుమార్ రెడ్డి ఎలాగూ ఉన్నాడు, ఫెంటాస్టిక్ బ్యాట్స్మెన్గా అవతరిస్తున్నాడు అతను. అండ్ ఆ తర్వాత మీరు చూస్తే బౌలింగ్లో ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జాతవేద్, నటరాజన్ ఎలాగూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే వాషింగ్టన్ సుందర్ కూడా నిన్న ప్రాక్టీస్ సెషన్లో అయితే కనిపించాడు బ్యాటింగ్ చేస్తూ. సో మొత్తానికి నాకు తెలిసి అయితే అన్మోల్ ప్రీత్ సింగ్ ఆర్ వాషింగ్టన్ సుందర్ ఎవరిని ఎంట్రీ చేపిస్తారు ఆర్ మయాంక్ మార్కండేను మళ్ళీ తీసుకుంటారా టీంలోకి అన్నది అయితే వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితి అవుతుంది. సో ఒక బిగ్ హిట్టింగ్ మ్యాచ్ అయితే చూడబోతున్నాం. ఒకవేళ SRH గెలిచినట్లయితే 6 మ్యాచ్ల్లో 4 విజయాలతోని దాదాపు చాలా టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోతారు. 8 మ్యాచ్లు గెలవాలి ఖచ్చితంగా ప్లే ఆఫ్ వెళ్ళాలంటే. అండ్ 7 మ్యాచ్లు గెలిస్తే రన్ రేట్ చూసి అది చూసి మళ్ళీ దాంట్లో రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. 8 గెలిస్తే డైరెక్ట్ వెళ్ళిపోతారు. సో 6 మ్యాచ్ల్లో 4 గెలిచారంటే ఇంకా 8 మ్యాచ్ల్లో 4 గెలవడం చాలా ఈజీ ఉంటుంది. సో సన్ రైజ్ హైదరాబాద్ గెలిచినట్లయితే ప్లే ఆఫ్కి చాలా అవకాశాలు ఉంటాయి. అండ్ ఆర్సీబీ ఓడిపోయినట్లయితే దాదాపు ఈ టోర్నమెంట్ నుంచి బయటికి వెళ్ళే టీం ఆర్సీబీ ఫస్ట్ అవుతుంది. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 6 మ్యాచెస్కి 2 గెలిచారు, ఆర్సీబీ 1 గెలిచారు. సో ఇద్దరు కూడా చాలా గట్టిగా పోరాడతారు. అండ్ ఆర్సీబీ ఇంకా గట్టిగా పోరాడుతుంది. కానీ బౌలింగ్లో సిరాజ్ అండ్ వీళ్ళంతా ఫెయిల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో అయితే ఉన్నారు ప్రజెంట్గా. యశ్ దయాల్ కూడా ఫెయిల్ అవుతున్నాడు బౌలింగ్లో. అండ్ మొత్తానికైతే ఈ రీస్టాప్లీని చూసుకుంటే సరిపోతుంది సన్ రైజ్ హైదరాబాద్ బ్యాట్స్మెన్. సో ఈ విధంగా 2 బ్యాటింగ్ బలంగా ఉన్న టీమ్స్ అండ్ SRH బౌలింగ్ ఫస్ట్ బౌలింగ్లో బలంగా ఉన్న టీం అండ్ స్పిన్లో 2 ఒకేలా ఉన్నాయి. ఈ టీమ్స్ మధ్య పోటీ అయితే జరగబోతుంది. ఇంకేదైనా సంచలన చేంజెస్ ఉంటే నేను మళ్ళీ చెప్తాను. మీ కిరణ్ సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్స్.